హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రీమియం ఎడ్యుకేషన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీరైతే ఆన్లైన్ ట్యూటర్ కంప్యూటర్ సైన్స్ అయితే చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి భారతదేశంలోనే తీయడం జరిగింది. సో ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీకి రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇదైతే రిమోట్. సో మీరైతే పార్ట్ టైంగా ఎక్కడైతే వర్క్ చేయొచ్చు అనమాట. ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేట్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. అది కూడా లాస్ట్ 6 months లేదా 3 months లోపు అప్డేటెడ్ అయ్యి ఉండాలన్నమాట ఆ యొక్క రెజ్యూమ్. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు సంప్రదించగల వ్యక్తులైతే సోనాలి బిస్వాంబర, అలాగే ప్రజ్ఞా వైస్ గారు అనేది వీళ్ళనైతే వీళ్ళని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్నోవేషన్ లెర్నింగ్ సిస్టంలో ప్రాజెక్ట్ టీమ్ లీడ్గా చేస్తున్నారు అలాగే సోనాలి గారు. అలాగే ప్రజ్ఞా వైస్ గారు సో ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేయడం అనేది చేస్తున్నారు. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మా బృందంలో ఆన్లైన్ ట్యూటర్గా ఐటీగా చేరండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు బోధన పట్ల మక్కువ కలిగి ఉన్నారా మరియు విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆసక్తిగా ఉన్నారా? అయితే ఇదొక చక్కటి అవకాశం అనేది వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట క్లియర్గా మనకి. అలాగే మా డైనమిక్ బృందంలో చేరడానికి ఉత్సాహభరితమైన మరియు పరిజ్ఞానం కలిగిన ఆన్లైన్ ట్యూటర్ల కోసం మేము వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. కింద జాబితా చేయబడిన ఏవైనా సబ్జెక్టుల్లో మీకు నైపుణ్యం ఉంటే మేము మీ నుండి వినాలనుకుంటున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ వివరణ చూసుకుంటే ఆన్లైన్ ట్యూటరింగ్ హై గ్రేడ్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉండాలి. అలాగే ఈ ప్రక్రియ చాట ఆధారితమైనది అనమాట. సో ముఖ్యమైన సామర్థ్యాలు వచ్చేసరికి అద్భుతమైన విషయ పరిజ్ఞానం అనేది ఉండాలి. శాస్త్రీయ మరియు ఆత్మశ్రయ భావనలను ఆంగ్లంలో స్పష్టంగా సంభాషించగల సామర్థ్యం అనేది ఉండాలి. ప్రాథమిక కంప్యూటర్ ఆపరేటింగ్ నైపుణ్యాలు కూడా మీకు ఉండాలి. గూగుల్ వంటి శోధన సాధనాలను ఉపయోగించి ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేయడంలో ఆచరణాత్మక అనుభవం అనేది ఉండాలి. టైపింగ్ వేగం మరియు 25 నుంచి 40 పదాలు నిమిషానికి టైప్ చేసే విధంగా ఉండాలి. సబ్జెక్టులు వచ్చేసరికి ప్రాథమిక విషయం అనమాట. సో సెకండరీ సబ్జెక్టు వచ్చేసరికి ప్రాథమిక విషయం వచ్చేసరికి సిస్కో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అలాగే మీరు సిస్కోతో కలిపి ఒక సెకండరీ సబ్జెక్ట్గా ఎంచుకోవాలన్నమాట. ఇక్కడ సెకండరీ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకైతే C++, జావా, పైథాన్, బీజగణితం, క్యాలిక్యులేషన్, త్రికోణమితి, జియోమెట్రీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పని విధానం వచ్చేసరికి ఇంటి నుంచే పని ఉంటుంది అనమాట. సో మీకైతే సమయం వచ్చేసరికి 10:30 నుంచి PM అనమాట. నైట్ 10:30 నుంచి ఉదయం 8:30 వరకు కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా 10 గంటలు, కనీసం 4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది. గరిష్టంగా అయితే 8 గంటలు వర్క్ చేసినా పర్వాలేదు అనమాట. ఈ సమయ వ్యవధిలో మీరు మీ సొంత సౌకర్యవంతమైన పని గంటలను కూడా ఎంచుకోవచ్చు. అంటే మీకు నచ్చిన టైంలోనే వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ పరిహారం ఎలా లభిస్తుంది అంటే మీకు గంటకి జీతం అనేది లభిస్తుంది అనమాట. ఇక్కడ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అర్హత వచ్చేసరికి గ్రాడ్యుయేటెడ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా
మీకు ఎడ్యుకేషన్ గురించి అంటే ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ యొక్క వివరాలు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.